శ్రవణ నక్షత్రం, హస్త నక్షత్రం, పునర్వసు నక్షత్రం. ఈ 3 నక్షత్రాల్లో మీరు జన్మించారా? అలా జన్మించిన వారికి ఈ సంవత్సరం ఇప్పటి నుండి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారు. లక్ష్మీ కటాక్షం కలగనుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంవత్సరంలో ఈ శ్రవణ నక్షత్రంలో గనుక చూసుకుంటే, శ్రవణ నక్షత్రంలో జన్మించిన దేవుడిని గనుక చూసుకుంటే శ్రీ మహావిష్ణువు. అదేవిధంగా హస్త నక్షత్రంలో విఘ్నేశ్వరుడు. పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రమూర్తే జన్మించారు. కాబట్టి మీరు ఈ నక్షత్రాల్లో జన్మించి ఉంటే మీకున్న సమస్యలు మొత్తం ఇక నుండి తీరనున్నాయి. ఏ బాధలైనా చూసుకోండి. మీరు ఎంతో కష్టపడి ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ సంవత్సరం అధిక లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. మీరు ఏ వ్యాపారమైనా చేయండి. వాటరు, అదేవిధంగా ఐరన్, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, ఫుడ్‌కు సంబంధించిన వ్యాపారం ఇలా ఏ వ్యాపారం చేసినా కూడా మీకు ఇక నుండి చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్‌లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరం ఉపశమనం కలగనుంది. అదేవిధంగా మీరు విదేశీ ప్రయాణం చేయాలనుకుంటారు. అలాంటి వారికి ఈ సంవత్సరం అడ్డంకులు మొత్తం తొలగిపోయే విధంగా ఉంటుంది. ఒకవేళ విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం కోసం ట్రై చేసేవారికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు గనక శ్రవణ, హస్త, పునర్వసు నక్షత్రాల్లో జన్మించి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే మీ పేరులో దోషం ఉన్నట్లే. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచి మీ సమస్యలు మొత్తం తీరిపోయే విధంగా చేస్తాను.